బొత్స సత్యనారాయణ. గురజాడ అప్పారావు లాంటి ఫేమస్ రచయితలు, పూసపాటి రాజవంశం చరిత్ర గల రాజుల కుటుంబం, అలాంటి గొప్ప చరిత్రకి పేరు విజయనగరం సొంతం. అలాంటి గడ్డపై తనకంటూ సొంత ముద్రని జన హృదయాల్లో నింపిన లీడర్ బొత్స గారు. అతి సామాన్య కుటుంబం నుండి వచ్చి విజయనగర ఎస్టేట్కి రాజు, అశోక్ గజపతి రాజు లాంటి పెద్ద వాళ్లని రాజకీయంగా ఎదుర్కొని ఓడించి ఉత్తరాంధ్ర బొబ్బిలి పులి అని పేరు పొందారు. స్నేహితులు ముద్దుగా సత్తిబాబు అని ప్రేమతో పిలుస్తారు. అక్కడికి మా మంత్రి గారు, మా ఎండోమెంట్ మినిస్టర్ గారు, అలాగే మా డిప్యూటీ సీఎం గారు వెళ్ళడం జరిగింది. వాళ్ళు వెళ్తే వాళ్ళని కూడా అతను అసభ్యంగా, వ్యంగ్యంగా ఇదిగో సర్కస్ కప్పుడు వచ్చింది అని వాళ్ళు వచ్చి మాట్లాడడం జరిగింది. మనిషి ఆజానబాహుడుగా చాలా గంభీరంగా ఉన్న మనసు మాత్రం మృదు స్వభావి, స్నేహశీలి, హుందాతనానికే అందాన్నిచ్చే అందరివాడు. కష్టాన్ని నమ్ముకునేవాడు. ఆ గుణం మెచ్చే అప్పటి ఉమ్మడి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అధ్యక్ష పదవినిచ్చి గౌరవించింది. ప్రత్యర్థులు బొత్స గారికి 100 మంది బినామీలు ఉన్నారంటూ ఎన్ని ఆరోపణలు చేసినా నిరూపించలేకపోయారు. అన్నిటినీ బొత్స గారు నవ్వుతూ ధీటుగా ఎదుర్కొనేవారు. బొత్స గారు మాజీ మంత్రి, మోస్ట్ సీనియర్ లీడర్ పినమర్తి సాంబశివరావు దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. 1983లో రాష్ట్ర కాంగ్రెస్ యువజన సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. అది గుర్తించి 1983, 85, 89 వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే పోటీకి అవకాశం వస్తే సున్నితంగా తిరస్కరించి రాజకీయాల పట్ల అర్హత పూర్తి స్థాయిలో రావటం, అలాగే పనిచేస్తూ వచ్చారు. ఆ తర్వాత 1999లో బొబ్బిలి పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆనాడు ఎన్డీఏ హవా వల్ల ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుండి కేవలం 5 ఎంపీలను గెలుచుకోగా అందులో బొత్స ఒకరు. 2004, 2009లో చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. భారీ పరిశ్రమల శాఖ, పంచాయతీరాజ్, గృహ నిర్మాణ శాఖ, రవాణా, మార్కెటింగ్ శాఖలకు మంత్రిగా పనిచేశారు. ఇతను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2009 హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు రోసయ్య, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో బొత్స పేరు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చింది. 2015లో బొత్స ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బొత్స తన కుటుంబం మద్దతుదారులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరారు. 2019 చీపిరిపల్లి నియోజకవర్గం నుండి 3వ ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బొత్స విజయనగరంలో గురునాయుడు ఈశ్వరములకు 1958లో జన్మించారు. ఈయన మహారాజా కళాశాలలో BA డిగ్రీ పూర్తి చేశాడు. ఇతని వివాహం బొత్స ఝాన్సీ లక్ష్మితో 1985లో జరిగింది. ఝాన్సీ లక్ష్మి బొబ్బిల్ నుండి 2006లో, విజయనగరం నుండి 2009లో కాంగ్రెస్ తరపున ఎంపీగా ఎన్నుకోబడింది. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె. ఇద్దరూ MBBS కంప్లీట్ చేశారు. వారసుడు బొత్స సందీప్ కూడా తండ్రి పేరును నిలబెట్టడం కోసం వైసీపీ కార్యకర్తగా పనిచేస్తున్నాడు. సత్యనారాయణ సోదరుడు, అతను కూడా బొత్స అప్పలనరసయ్య, వైఎస్ఆర్సీపీ నాయకుడు. ఇక రాబోయే ఏపీ ఎలక్షన్స్లో తన పుట్టిన ఉత్తరాంధ్ర ప్రజల కోసం, వెనుకబడిన గ్రామాల సరైన సంక్షేమం కొరకు జగన్తో సీనియర్ లీడర్గా మరింత ప్రజలతో నడుస్తున్నాడు.